ఎందుకంటే మనిషి అనేది ఒక నిర్ధారించబడిన స్థితి కాదు. అదొక అవకాశం. అదొక నిర్దిష్టమైన స్థితి కాదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే దీని గురించి ఒక సంపూర్ణమైన అవగాహన మనకు కలగాలి. ఈ జీవం పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోవడం, ఇంకా మనం దాంతో ఏం చేయగలం, ఈ సాంకేతికతనే, ఈ విజ్ఞానాన్నే, దీన్నే మనం యోగా అంటున్నాం. మీరు ఎలాంటివి చేస్తున్నారో నాకు తెలీదు, కానీ అమెరికాలో, ముఖ్యంగా కాలిఫోర్నియాలో, నా అనుభవం ప్రకారం చాలామంది యోగా కాలిఫోర్నియాలోనే మొదలైందని నమ్ముతారు. నేనొకరిని కలిశాను. ఆయన యోగాను మొదలుపెట్టింది మడోనా అని చాలా గట్టిగా నమ్మారు. కాబట్టి ఈ జీవం మెకానిక్స్ ఇది చాలా సులభం. ఎలాగంటే మీ అందరి దగ్గర ఏదో ఒక రకమైన ఎలక్ట్రానిక్ పరికరం ఉంటుంది, కనీసం ఒక ఫోన్ అయినా. ఆ ఫోన్ గురించి మీకు ఎంత ఎక్కువ తెలిస్తే అంత బాగా దాన్ని వాడగలరు, అవునా? గత సంవత్సరం ఇండియాలోని సెల్ ఫోన్ కంపెనీలు ఒక సర్వే చేశాయి. ఇండియా అతిపెద్ద, తెలుసా, పెరుగుతున్న మార్కెట్ టెలికమ్యూనికేషన్స్లో. ప్రస్తుతం ప్రతి నెల మేము సుమారు 55 లక్షల సెల్ ఫోన్లను జోడిస్తున్నాం. సంవత్సరానికి సుమారు 6 కోట్ల సెల్ ఫోన్లు సర్వీస్కు జత అవుతున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర 3, 4, 5 ఉంటున్నాయి. వాళ్ళు ఒక సర్వే చేశారు. అది రెండోది, మీరు మొదటిది వినలేదు. వాళ్ళు సర్వేలో కనుక్కున్నదేమిటంటే 97% మంది కేవలం ఒక సాధారణ ఫోన్లో ఉండే సామర్థ్యాల్లో 7% మాత్రమే వాడుతున్నారు. నేను స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడట్లేదు, మామూలు డబ్బా ఫోన్ గురించి మాట్లాడుతున్నాను. ఆ మామూలు ఫోన్లో 97% మంది దాని సామర్థ్యాల్లో కేవలం 7% మాత్రమే వాడుతున్నారు. అందుకే తయారీదారులు ఆలోచిస్తున్నారు, ఒకవేళ మేము 90% ఎలక్ట్రానిక్స్ను తీసేసినా చాలా మందికి ఆ విషయం తెలీదు. ఇంకా మేము వాళ్లకు 500 రూపాయల డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు సంతోషంగా ఉంటారు, మేం సంతోషంగా ఉంటాం, తెలుసా? బహుశా వాళ్ళు ఇప్పటికే తీసేసి ఉండొచ్చు, మనకు తెలీదు. మీరు వాటన్నింటినీ వాడటానికి ప్రయత్నిస్తేనే అన్ని ఫంక్షన్స్ని అప్పుడే మీకు ఏదో పనిచేయట్లేదని తెలుస్తుంది. అంటే ఒక చిన్న పరికరంలో మీరు కేవలం 7% వాడుతున్నారు. ఇది అసలు పరికరం. ప్రతి పరికరం దీనిలో నుంచే వచ్చింది. ఈ పరికరం మీరు ఎంత శాతం వాడుతున్నారని అనుకుంటున్నారు? ఊహించండి. ఎంత శాతం? 2, 5? మీ పట్ల మీరు చాలా ఉదారంగా ఉన్నారు. ఇది 1% కన్నా చాలా తక్కువ. ఎందుకంటే మీరు బతకడానికి, to conduct your life in the material world, you do not even need 1% of what this is. ఈ ప్రపంచంలో మీ జీవితాన్ని గడపడానికి దీనిలో 1% కూడా మీకు అవసరం లేదు. ఇది విశ్వం మొత్తాన్ని గ్రహించగలదు. దీన్ని మీరు సరిగ్గా సిద్ధం చేస్తే, దాన్ని పట్టుకుంటే ఇదొక యాంటెనా లాంటిది. దాన్ని సరియైన స్థితిలో పట్టుకుంటే అది సృష్టిలోని అన్నింటినీ గ్రహించగలదు. అసలు విషయం ఏమిటంటే మనం దాంతో అన్ని రకాల పనులు చేస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం జీవితం పట్ల మన అవగాహన మొత్తం ఉనికి యొక్క భౌతిక స్వభావానికే పరిమితమై ఉంది. భౌతికం అనేది పండుపై ఉండే తొక్కలాంటిది. దానికంటూ ఒక ప్రయోజనమేమీ లేదు. అంటే మీ దగ్గర ఒక పండు ఉంటే మీరు పండు తినగానే తొక్క నేరుగా చెత్తబుట్టలోకెళ్తుంది, అవునా? భౌతికత తొక్క కేవలం ఒక ప్యాకేజీ. పండు విలువైంది కాబట్టి మాత్రమే ప్యాకేజీకి ప్రాముఖ్యం ఉంటుంది. ఇప్పుడు మీరిక్కడ కూర్చున్నప్పుడు ఈ శరీరం చాలా ముఖ్యం. దీనికి తిండి పెట్టాలి, దీనికి బట్టలియ్యాలి, అలంకరించాలి, దీన్ని ఎన్నో విధాలుగా గారాబం చెయ్యాలి.
రేపొద్దున్న లోపల ఉన్నది ఆ అది దాన్ని మీరెప్పుడూ అనుభూతి చెందలేదు. అది కనుక వెళ్ళిపోతే దీంతో ఎవరూ ఏ పనీ పెట్టుకోరు. అవునా? లోపల పండు ఉంది కాబట్టే ఈ తొక్క చాలా విలువైందయింది. మరి యోగా అంటే కేవలం మీ శరీరాన్ని తిప్పడం కాదు, మీ తలపై నిలబడటం కాదు, మీ శ్వాసను బిగబెట్టడం కాదు. ఈ పనులన్నీ ఓ సర్కస్ ఆర్టిస్టు చాలామంది యోగుల కంటే బాగా చేయగలడు. నిజం, అవునా కదా? మీకలా అనిపించట్లేదా? ఒక సర్కస్ ఆర్టిస్టు శరీరాన్ని తిప్పడం, ఇది చెయ్యడం, అది చేయడం, వివిధ భంగిమల్లో ఉండటం వంటి విషయాల్లో చాలామంది యోగుల కంటే ఎంతో బాగా చేయగలడు. యోగా యొక్క ఉద్దేశ్యం అది కాదు. దురదృష్టవశాత్తు మీరు యోగా అనగానే ప్రజలు మీరు ఏదో అసాధ్యమైన భంగిమలో ఉండాలనుకుంటారు. యోగా అనేది భంగిమల గురించి కాదు. అది యోగాలో చాలా చిన్న అంశం. యోగా అంటే మీ అనుభవంలో ప్రతిదీ ఒకటైపోవడం. యోగా అనే పదానికి అర్థం ఐక్యం. ఏమిటా ఐక్యం? ఏది దేనితో ఐక్యం కాగలదు? మీరు ఇక్కడ ఉన్నప్పుడు నేను అనే మీ భావన, మీ ఆలోచన, అనుభవం చాలా బలంగా ఉంది. మీరిక్కడ ఒక ప్రత్యేక వ్యక్తిగా ఉన్నారు. కాని చెట్లు దేన్ని వదులుతున్నాయో దాన్ని మీరు లోపలికి పీలుస్తున్నారు. మీరు దేన్ని బయటికి వదులుతున్నారో దాన్ని చెట్లు లోపలికి పీలుస్తున్నాయి. లేదా మరో మాటలో చెప్పాలంటే మీ ఊపిరితిత్తుల్లో సగం అక్కడ చెట్ల మీద వేళ్లాడుతోంది. అవునా కదా? ఇది కేవలం శ్వాస విషయంలోనే కాదు. ఈ రోజు ఆధునిక సైన్స్ మీకు నిరూపిస్తోంది. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీ శరీరంలోని ప్రతి కణం ఉనికిలోని ప్రతి దాంతోనూ నిరంతరం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటుందని. ఈ మార్పిడి ఆగితే మీ ఉనికి ఉండదు. So yoga means to know it by experience. కాబట్టి యోగా అంటే దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఆధునిక సైన్స్ మీకు నిరూపిస్తోంది ఉనికంతా కేవలం ఒక శక్తి అని. ప్రపంచంలోని మతాలు చాలా కాలంగా గొంతు చించుకు అరుస్తూనే ఉన్నాయి, దేవుడు అంతటా ఉన్నాడని. మీరు దేవుడు అంతటా ఉన్నాడు అన్నా, లేదా మీరు అన్నీ ఒకే శక్తి అన్నా, మనం అంటున్నది ఒకే వాస్తవం గురించా లేదా వేరేనా? దేవుడంతటా ఉన్నాడు, అంతా ఒకే శక్తి. మనం మాట్లాడుతోంది ఒకే వాస్తవం గురించా లేదా వేరే వాస్తవమా? ఒకే వాస్తవం. విషయం కేవలం ఏమిటంటే ఒక శాస్త్రవేత్త దీన్ని ఎప్పుడూ అనుభూతి చెందలేదు. ఆయన దాన్ని గణిత సూత్రాల ద్వారా కనుక్కున్నారు. ఒక మతపరమైన వ్యక్తి దాన్ని అనుభూతి చెందలేదు, కేవలం దాన్ని నమ్ముతాడు. ఎందుకంటే అదెక్కడో రాసి ఉంది లేక ఎవరో చెప్పారు. మీరొక మొండిఘటం అయితే, ఇలాంటి నమ్మకాలతో సరిపెట్టుకోవడానికి మీరు ఇష్టపడకపోతే అప్పుడు మీరు యోగి అవుతారు. అవును, మీరొక గట్టిపిండమైతే, మీరే తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మీరు యోగి అవుతారు. మీరు తెలుసుకోగోరేది ఉనికి యొక్క ఏకత్వాన్ని. అదంతా ఒకటిగా ఎలా ఉందో మీరు తెలుసుకోగోరుతున్నారు, నమ్మడం కాదు. మీ చేతి 5 వేళ్లను ఎలా అనుభూతి చెందారో అలాగే మీ చుట్టూ ఉన్నవన్నీ మీరు అనుభూతి చెందగలిగితే అప్పుడు మీరు యోగాలో ఉన్నారని అంటాం.